వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊపే చాలా మందికి నిజానికి ఆ రాజ్యాంగాన్ని చదవడం రాదు. అంబేద్కర్ గారి ఫోటోని ఎత్తి పట్టుకునే వాళ్లకు అంబేద్కర్ గారిని, ఆయన ఆలోచనలను అస్సలు అర్థం చేసుకోలేరు. వారు ఆయన చిత్రపటాన్ని చేతిలో పట్టుకున్నారు, కానీ ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను మాత్రం అక్కడే పాతి పెట్టేశారు. వాక్ చాతుర్యం, వాక్ స్వతంత్రం ఎంతో అందమైన మూడు మాటలు. కానీ బహుశా మన భారతదేశంలో అత్యంత దుర్వినియోగం అవుతున్న నెపం కూడా ఇదే కావచ్చు. ఆర్టికల్ 19(1)(a) నీకు మాట్లాడే హక్కును ఇస్తుంది. అది విభేదించే హక్కును కాపాడుతుంది, విమర్శను కాపాడుతుంది, వ్యంగ్యాన్ని కాపాడుతుంది, ఇబ్బందికరమైన ప్రశ్నలను కూడా కాపాడుతుంది. కానీ సరిగ్గా అక్కడే వస్తుంది ఆర్టికల్ 19(2). అందరూ తమను అనుకూలంగా దాటవేసే అసలైన పేరా ఇది. ఈ ఆర్టికల్ స్వేచ్ఛపై కొన్ని పరిమితులను అనుమతిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? శాంతి భద్రతల కోసం, సభ్యత కోసం, నైతికత కోసం, వ్యక్తిగత నిందలు వేయకుండా ఉండడం కోసం, హింసను, అల్లర్లను ప్రేరేపించకుండా ఉండడం కోసం, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం. చాలా సరళమైన మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం నీ చేతికి ఒక మైక్రోఫోన్ ఇస్తుంది, అంతే తప్ప శిక్ష తప్పించుకునే లైసెన్స్ ఇవ్వదు. భారత ప్రధానిని విమర్శించండి, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఆయన రాజీనామాను డిమాండ్ చేయండి, ఆయన విధాలను ఎద్దేవా చేయండి, అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే. కానీ ఆయన తల్లిని బూతులు తిడతారా? ఆయన పుట్టుకను అవమానిస్తారా? ఆయన వ్యక్తిగత అవయవాల గురించి నీచంగా మాట్లాడతారా? ఇటలీ ప్రధానితో అశ్లీల సంబంధాలు అంటగడతారా? అసభ్యకరమైన చిత్రాలతో ప్లకార్డులు పట్టుకుంటారా? ఇది ఎంత మాత్రం నిరసన కాదు, రాజ్యాంగం అనే మేకప్ వేసుకున్న అశ్లీలత మాత్రమే. అబద్ధమైన అశ్లీల ఆరోపణలు చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద కేసు పడుతుంది. అసభ్యకరమైన ప్లకార్డులు ప్రదర్శిస్తే సెక్షన్ 294 వర్తిస్తుంది. బహిరంగంగా బూతులు మాట్లాడితే సెక్షన్ 296 ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేస్తే సెక్షన్ 75 వర్తిస్తుంది. ఆన్లైన్ లో అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ 67(67)(a) కింద చర్యలుంటాయి. హింసను ప్రేరేపించేలా అవమానిస్తే బిఎన్ఎస్ సెక్షన్ 352 కింద శిక్ష పడుతుంది. ఇక ఆర్మీ విషయానికి వస్తే రక్షణ విధానాలను విమర్శించండి, మిలిటరీ నిర్ణయాలను ప్రశ్నించండి, దానికి అనుమతి ఉంది. కానీ సైనికులను రెచ్చగొడతారా? ప్రమాదకరమైన అబద్ధాలు ప్రచారం చేస్తారా? తిరుగుబాటును ప్రోత్సహిస్తారా? అప్పుడు సెక్షన్లు 152 మరియు 353 రంగంలోకి దిగుతాయి. మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ల సంగతి ఏంటి? ఈ నినాదాలు రాసిందెవరు? ఆ ప్లకార్డులకు అనుమతి ఇచ్చిందెవరు? ఆ గుంపుకు శిక్షణ ఇచ్చిందెవరు? వారి చేతికి మైక్రోఫోన్ ఇచ్చిందెవరు? వారిపై సెక్షన్లు 45, 57 మరియు 61 పడే అవకాశం ఉంది. ఉసిగొల్పడం, గుంపుగా ప్రేరేపించడం, కుట్ర కేసుల కింద చర్యలు ఉంటాయి. రాజ్యాంగం అనేది ప్రదర్శించే ప్లకార్డు కాదు. అంబేద్కర్ గారు నిరసనలో వేసుకునే కాస్ట్యూము కాదు. స్వేచ్ఛ అంటే నీచంగా తయారవ్వడానికి వచ్చిన అనుమతి అసలే కాదు. కాబట్టి చివరికి ఒకటే ప్రశ్న మిగులుతుంది: మనం అధికారాన్ని నిలదీయగల బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తున్నామా, లేక నినాదాలు కేకలేస్తూ పిరికి వాళ్ళలా ఆర్టికల్ 19 వెనుక దాక్కునే కొమ్మ కోతల పక్షులను తయారు చేస్తున్నామా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.